అంటే మీరు ఎప్పుడన్నా నాగకన్య కాబట్టి సో ఈ జనరేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆ పాములు మీకు కనిపించడం గానీ నాకైతే పాములు కనిపిస్తాయని నేను చెప్పాను. నాకైతే దైవ సర్పాలు అనేవి ఎవరికి కనిపించవండి. దైవ సర్పాలని నేను చూసాను, నార్మల్ సర్పాలని నేను చూసాను. నార్మల్ సర్పాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు భయం అనిపించదు, ఆ పాములను చూసినప్పుడు నాకేం భయం అనిపించలేదు. భయం అవుతుంటుందా మీకు? నాకు అసలు భయం అనిపించదు. నార్మల్ పాములను చూస్తూ ఉంటే ఏం లేదండి, అసలు భయపడాడు. నాకైతే భయం లేదు. ఎక్కడ కనిపిస్తుంటాయి మీకు ఎక్కువ దైవ పాములు అంటే? దైవ పాములు అంటే నాకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఏ ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అంటారు? ఏ ప్రదేశాలు కాదండి, మనం చూడాలనుకుంటే అవి మా టెంపుల్ చేస్తారు. ఒక్క పాము ఎవరిని కాట్ అయ్యేది, ఎవరికి దర్శనం లభిస్తుంది ఆ టైంలో. కనిపిస్తాయా మాకు? అదే ఎవరు అదృష్టవంతులు ఆ టైంలో లభిస్తాయి. చాలా మంది చూసిన వాళ్ళు కూడా. దైవ సర్పాలు బయటికి రావు, కాకపోతే కొన్ని కార్యాల కోసం వాడికి తప్పక వాడు బయటికి రావాల్సి వస్తుంది. మాట్లాడితే పాములు ఎందుకు మాట్లాడతాయండి? మీరు కూడా గత జన్మలో ఉన్నారు కాబట్టి ఆ భాష ఆ భాష ఈ భాష భాష పాములు కూడా వేరే భాష ఉంటుందా? పాములు కింద వాళ్ళు కూడా ఇచ్చారూపధారిని నాగినీళ్ళ టైప్ లో ఉన్నారు. అప్పుడు మామూలు భాష అది. అవునవునవును, తెలుసా మీకు? ఇంతవరకు కింద పాము పైన మనిషి. కొన్ని పాములకి ఎలా ఉంటాయి, మొత్తం మనిషి తల వరకు పడగా. ఇప్పుడు కూడా భూగృహాల్లో ఉన్నారన్నది కొన్ని శాస్త్రజ్ఞులు పరిశీలించారు. చూసాను నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. అలాంటివి ఇంకా ఉన్నాయి. నా జన్మ గురించి మీరు చెప్తారా? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర జన్మ గురించి మేము చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చింది మీ దగ్గరికి, సో మిమ్మల్ని నమ్మి మీరు దైవ భక్తితో కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. సో భక్తికి మంచి చెడులు ఏమైనా చెప్పండి, చెప్తారా భక్తులు? ఆ టైంలో ఆ దేవుడి ఆజ్ఞ శివుడి ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా చెప్తాం. సో ఇప్పుడు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పడానికి రాలేదు, గుడి దగ్గరనే ఉన్నాము, ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాము. కరెక్టే, ఎనీ టైం ఉండదు చెప్పడం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, అమ్మవారు ఏ టైంలో అంటే ఆ టైంలో రాదు. ఈ మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు అమ్మవారు వచ్చిన అమ్మవారు ఏ టైం పడితే అమ్మవారు రావడానికి మనిషి కోలుకోలేరు శరీరం కూడా. సో నాకు చాలా డౌట్ ఇది, ఈ డౌట్ చెప్పండి నాకు. చాలా మంది వ్యూవర్స్ కూడా తెలవాలి, అసలు అమ్మవారు ఎప్పుడు వస్తుంది? ఒక టైమింగ్ ఉంటది. ఆదివారము, శుక్రవారము, మంగళవారం, గురువారం కూడా కొన్ని వస్తాయి. ఉదయము 5 నుంచి 8 లోపు, 9 లోపు, 10 వరకు ఉంటారు. మిగతా టైంలో ఉండరు. సాయంత్రం ఉదయం నుంచి ఏం భోజనం చేయకపోతే సాయంత్రం పూట ఒక అరగంట. అంటే పవిత్రమైన ప్లేస్ లో వస్తుంది, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది? అంటే పవిత్రమైన ప్లేస్ లో వస్తుంది. ఎమర్జెన్సీగా కావాల్సినప్పుడు అమ్మవారు రావాలన్నప్పుడు ఏ స్థలమైనా ఆమె రావచ్చు. ఇప్పుడు పవిత్రమైన ఈ స్థలం అనుకుంటున్నావు, పవిత్రమైన స్థలం ఇది పవిత్రంగా ఉందా? భూమి ఉందా? ఉందంటారా? ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అయితే నేను పవిత్రమే అనుకుంటున్నాను. నేను పవిత్రంగా ఉంటే దేవాలయం వెలిసిందిగా. అదే కదా నేను చెప్పాలి. సో ఆల్రెడీ 3 జన్మలు మీకు తెలుసు కాబట్టి, మనం 3వ జన్మలు ఉన్నాం కాబట్టి, సో నెక్స్ట్ ఇంకా జన్మలో మీరు ఎలా ఉండబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఆ జన్మ గురించి ఊహించదలుచుకోలేదు. ఈ పోయిన జన్మలో పోయింది, ఈ జన్మలో సాధించాలనుకుంటున్నాం అంతే. అదే పోయిన జన్మ సాధించలేకపోయినారు, ఈ జన్మలో సాధిస్తారని తప్పనైతే ముందుకెళ్తున్నారు. సో ఒకవేళ ఈ జన్మలో కూడా మీరు నమ్మకం ఉంది, సాధించకుంటే అంటున్నారు సాధిస్తాం, చేస్తాం పక్కా అంటారు. సో చాలా శక్తులు అడ్డం వచ్చినా గానీ, ప్రభుత్వాలు అడ్డం వచ్చినా గానీ, పోలీస్ వ్యవస్థ అడ్డం వచ్చినా గానీ, తప్పు చేసామా పోలీస్ వ్యవస్థ ఏమైనా చేయడానికి? అడ్డుకుంటే మీ పరిస్థితి ఏంటి అంటారు? నేను అడ్డుకోవడానికి తప్పు ఏం చేయలేదు కదండి. ఒక విగ్రహాల కోసం మా ఫైటింగ్, వేటి కోసం మేము ఫైట్ చేయట్లేదు కదా, దానికోసమే. కాబట్టి అది మంచి పని కాబట్టి అందరూ హెల్ప్ చేయాలి, కానీ దానికి మీరు రూల్స్ పెడితే ఎట్లా అండి? ఓకే, సో ఇంకోటమ్మా వాస్తవంగా చెప్పాలి, నాకు ఇది ఇప్పటి వరకు ఎంత సంపాదించిన? రూపాయి సంపాదించలేదు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. పక్కా అంటారు? పక్కా. నిజంగా 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 చెప్పాలి? నిజంగా చెప్తున్నా. పక్కా అంటూ పక్కా. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, కన్ఫర్మ్ చేసుకోండి కావాలంటే. నేను రూపాయి ఒకటి, నేను ఎవరు వచ్చినా సరే నేను ఇంతవరకు ఎవరికి ఇది ఇదని చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. నేను రీసెంట్ గా బయటకు వచ్చాను, వచ్చినప్పటి నుంచి మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేను గుళ్ళలోనే ఎక్కువ ఉన్నాను కానీ ఇంట్లో లేను ఎక్కువ. నేను సంపాదించలేదండి. ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే చాలా మందికి డౌట్ ఉంది. ఒకటి, మీడియా దగ్గరికి వచ్చింది ఫ్రేమ్ అవ్వడానికి, వీళ్ళకి నయం చేస్తుంది డబ్బుల కోసం అయితే కనుక నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా విజయాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా సంపాదించుకోవచ్చు. మన కష్టంతో మనం సంపాదించుకోవాలి. ఒకరి గురించి ఇలా అబద్ధాలు చెప్పేసి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. సంపాదన కోసం కాదు, పోరాటం కోసం. అంటే ఫస్ట్ నుంచి మేము దేనికోసం అయితే చేస్తున్నామో అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. శివలింగాలు తీసే వరకు ఆ పోరాటం మాత్రం ఆగదని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో మీకు ఏమైనా సిమ్టమ్స్ వస్తుంటే అన్నప్పుడు ఆ జన్మకి సంబంధించినవి వస్తుంటది. ఎక్కువ పద్మనాభ స్వామి టెంపుల్ తెరవాలని సూచిస్తుంటారు. అంటే కొంచెం సిమ్టమ్స్ వస్తుంటాయి, లైక్ మన పైకి రావడం కానీ, నాగంపం కానీ, అలాంటివి ఎప్పుడైనా సందర్భాలు? నాకేం రాదు, అమ్మవారు నాకైతే పూనదు. ఓకే, జ్ఞానంతో తెలుస్తుంటాయి అంతవరకే, అది మైండ్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ.
సో మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అక్కడ శివలింగాల ఇంకొకటి మమ్మీ నెంబర్ స్క్రోల్ చేయండి. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, నిజం తెలుసుకోకుండా చెప్తున్నావు నెంబర్ పోస్ట్ నిజంగా చేస్తాను నేను. నిజంగా చేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలో నెంబర్ రివీల్ చేశాను, బట్ అయినా సరే కామెంట్ చేస్తున్నారు. ఒకటి నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా, మీరు కామెంట్ చేసేదేదో, మీరు టైప్ చేసే ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం కి ఫోన్ చేసి మీకు డౌట్ ని క్లారిఫై చేసుకోండి. డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చి కలిసి వచ్చే కాల్స్ కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ తట్టుకుంటారు. ఒకటి నిజం తెలుసుకోకుండా ఎవరు మాట్లాడద్దు. నిజం ఉంటే ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది. అబద్ధం అనుకోండి ఎప్పటికైనా సరే బట్ట బయలవుతుంది. ఓకే, సో ధైర్యంగా మీ నెంబర్ పెట్టమని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీ పోరాటం కొనసాగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అయితే దైవ కార్యాల కోసం పోరాటం చేస్తారో మనస్ఫూర్తిగా అది నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నా. సో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ బ్రదర్.